ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 80% ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని చెప్పడం పట్ల ఆక్షేపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం సందర్శించింది. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న నేతలు రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో వర్షాలు పడితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చివరి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు బీజేపీ రైతుల పక్షానే ఉంటుందని, పోరాడుతుందని తెలిపారు. రైతు ఈరోజు పండించిన పంట అమ్ముకోవడానికి ప్రాణాలు వదులుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గాఢ నిద్రలో అసలు సమస్య లేనట్టు 80% పండించిన పంట కొనుగోలు చేసినట్టుగా ముఖ్యమంత్రి గొప్పలు చెప్తా ఉన్నాడు. నేను ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తప్పుడు మాటలు, తప్పుడు లెక్కలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీ రాష్ట్రంలో నువ్వు చెప్పిన చోటికి తీసుకెళ్తా, రైతు పడేటువంటి కష్టాన్ని చూడండి, అక్కడ వరి కుప్పలను చూడండి, మక్కల సంగతి అదే, జొన్నల సంగతి అదే, సన్ఫ్లవర్ అంతే ఉంది, శనగల విషయం కొనుగోలు మొదలు కాలే. రాష్ట్రంలో రైతు పడుతున్నటువంటి గోస అంతా ఇంత కాదు.